నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ. ఉప్పాడలో రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల ఆందోళన, తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలను తొలగించాలని డిమాండ్. గత ప్రభుత్వం 4,000 కోట్లు ఫీజు బకాయిలు పెట్టిందన్న లోకేష్, అదే అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడమేంటని నిలదీత. కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లో దంచుకొట్టిన వాన, పలు చోట్ల రైల్వే ట్రాక్లపైకి చేరిన నీరు, రాకపోకలకు ఆటంకం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనం.